हरे कृष्ण माताजी प्रभुजी संवत प्रणाम। సో మనం లాస్ట్ క్లాస్లో 12th చాప్టర్ మనకి ఏదైతే భక్తి యోగా ఉంటుందో 7th నుండి 12th చాప్టర్ 7, 8, 9, 10, 11, 12 ఈ మొత్తం ఈ 6 చాప్టర్స్ కలిపి మనము భక్తి యోగా అంటాము. సో 12th చాప్టర్ మొత్తం 20 శ్లోకాస్ వరకు మనం చూడడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో నెక్స్ట్ శ్లోక ఏంటి అంటే 14th చాప్టర్లో ఉన్న 4th శ్లోక. సో 14th చాప్టర్ 4th శ్లోక ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో దానికన్నా ముందు మనం మంగళాచరణ చేద్దాము. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। సో మనం 14th చాప్టర్ లో 4th శ్లోక డిస్కస్ చేద్దాం. అయితే 14th చాప్టర్ మనకి 12th చాప్టర్ వరకు మనం భక్తి యోగా అనుకున్నాం కదా. మరి 13th నుండి 18th చాప్టర్స్ వరకు ఏమంటాం మనం? ఏ యోగా కిందకు వస్తుంది? జ్ఞానయోగం జ్ఞా- జ్ఞాన యోగ. కరెక్ట్. సో మనకి ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి కర్మయోగ, మధ్యలో ఉన్న 6 చాప్టర్స్ భక్తి యోగ, అండ్ లాస్ట్ ఉన్న 6 చాప్టర్స్ మనకి జ్ఞాన యోగ.
ఒక్క నిమిషం. యా, లాస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి మనకి జ్ఞాన యోగ అంటారు. సో ఈ రోజు మనం ఏదైతే 14th చాప్టర్ డిస్కస్ చేస్తున్నామో అది మనకి జ్ఞాన యోగ కిందకి వస్తుంది. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనం ఇవాళ డిస్కస్ చేయాల్సింది 14.4. అయితే మనం ఫస్ట్ 3 శ్లోకాస్ కూడా ఒకసారి చూసి 14.4కి వెళ్దాం. సో 14.1 అనువాదం ఎవరైనా చదువుతారా? మాతాజీ 13th అది 13th లో మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో ఏమీ లేవు ప్రభుజీ. 13th లో రావు. ఓకే. సో మన సిలబస్ 108 శ్లోకాస్ ఇంపార్టెంట్ శ్లోకాస్ కదా భగవద్గీతలోది. సో మనకి 14th చాప్టర్ లో ఉంటుంది నెక్స్ట్ శ్లోక. 14.4 వచ్చేసి మనకి నెక్స్ట్ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో శ్లోక. సో అందుకని 13th చాప్టర్ మనం డిస్కస్ చేయడం లేదు. ఓకే. సో 14.1 అనువాదం ఎవరైనా చదువుతారా అండి దీన్ని? ఎస్, వరలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఎస్ స్క్రీన్ మాతాజీ పెద్ద. చదవండి. పెద్దగానే ఉంది మాతాజీ. ఓకే మాతాజీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన దేనిని తెలుసుకుని మునులందరూ పరమ సిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరలా తెలియజేయుదును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నారు అంటే, సో శ్రీ భగవాన్ వాచ. సో కృష్ణ ఏమంటున్నారు అంటే, దేనిని తెలుసుకునిన పిమ్మట అంటే మునులందరూ పరమ సంసిద్ధిని పొందుదురో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకు ఇప్పుడు నేను మరలా తెలియజేయుదును అని అంటున్నారు. సో ఇక్కడ చూసారా మనకేమంటున్నారు? మునులందరూ అంటున్నారు. సో ఇంతవరకు కూడా ఇంతకు ముందు వరకు కూడా మనము 12th చాప్టర్ 6 నుంచి 12 చాప్టర్స్ వరకు 7 నుంచి 12 చాప్టర్స్ వరకు డిస్కస్ చేసినప్పుడు మన ఫోకస్ అంతా ఎక్కడుంది అంటే భక్తులందరూ, అంటే భక్తుల గురించి డిస్కషన్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ మనకి ఫోకస్ ఏంటి అంటే భక్తి యోగా. కాబట్టి ఎక్కువ భక్తులు ఎలా భగవంతుడిని తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు, ఎలా భగవంతుడు భక్తులతో ప్రతిస్పందిస్తూ ఉంటారు, దానికి సంబంధించి మనకి మధ్యలో ఉన్న 6 చాప్టర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఈ శ్లోకాలు వచ్చేసరికి ఏమంటున్నారు? ఇక్కడ భక్తులు అని అనడం లేదు, మునులు అంటున్నారు. సో మునులు అంటే ఏంటి అంటే బేసిక్ గా ఇక్కడ మునులు అని ఎందుకు వాడుతున్నారు అంటే మనకి చాప్టర్ పేరు ఏంటి అంటే ప్రకృతి యొక్క త్రిగుణములు, ద 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. సో త్రిగుణాల గురించి జనరల్ గా భక్తుడు అనేవాడు తెలుసుకుంటాడు. ఓకే, ఇలా త్రిగుణాలు అనేవి ఉంటాయి అని చెప్పి తెలుసుకుంటారు. బట్ మెయిన్ ఫోకస్ భక్తునికి ఎక్కడ ఉంటుంది అంటే భగవత్ సేవ పైనే ఉంటుంది. భగవంతుని నేను ఎలా ప్రేమించాలి అన్న దానిపైననే భక్తుని యొక్క మెయిన్ ఫోకస్ ఉంటుంది. కానీ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుని పైన ప్రేమ అనేది కలగదనమాట. సో వాళ్ళ వాళ్ళ ఫోకస్ అంతా ఎలా ఉంటుంది అంటే ప్రపంచం, జగత్తు ఎలా నడుస్తూ ఉంది, సో ఈ జగత్తులో ప్రతి ఒక్కళ్ళు ఎలా బంధింపబడి ఉన్నారు, సో అలానే మనకి ఇక్కడ త్రిగుణాలు అనేవి ఉన్నాయి జగత్తులో. సో ఈ త్రిగుణాలు అనేవి దాటడం చాలా కష్టము. సో ఈ త్రిగుణాల ఇంపాక్ట్ నుంచి మనం బయటపడడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఇవంతా వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? భక్తి ద్వారా తెలుసుకోరు, వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. అంటే జ్ఞానాన్ని అర్జిస్తూ వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ భక్తి అనే కాన్సెప్ట్ అనేది ఉండదన్నమాట జ్ఞానులకి. కానీ జ్ఞానం పై స్థాయికి చేరే కొద్దీ ఏం తెలుసుకుంటారంటే వాళ్ళు ఏది చేసినా కానీ మనము ఈ త్రిగుణాల నుండి, ఈ భౌతిక జగత్తు నుండి మనం బయటికి వెళ్ళలేము. కేవలం భగవంతుని శరణు తీసుకుంటేనే బయటికి వెళ్ళగలము, ఈ భౌతిక జగత్తు నుండి బయటపడగలం అనేది తెలుసుకుంటారు. సో ఇక్కడ భగవంతుని పైన ప్రేమతో భగవంతుని ఆరాధిస్తున్నారా అంటే కాదు. వాళ్ళు అంతా విశ్లేషణ చేసి సో ఈ భౌతిక జగత్తు ఇలా ఉంటుంది, ఇలా నడుస్తుంది, ఇక్కడ త్రిగుణాలు ఇంత కఠినంగా కష్టంగా ఉంటాయి, వీటిని దాటడం ఎవరి సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు. సో ఇంకా ఎవరి వల్ల కాదు కాబట్టి భగవంతుని శరణు పొందితే నేను అప్పుడు బయటపడగలను. సో ఈ ఫీలింగ్ లో మనకి ఎక్కడైనా భక్తి కనిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకోవచ్చు. లేదు లేదు. లేదు సో మాతాజీ. వాళ్ళ ఫోకస్ అంతా అనాలిసిస్ పైన ఉంటుంది. సో అనాలిసిస్ చేసి కూడా తెలుసుకుంటారు. కానీ భక్తుడు ఎలా తెలుసుకుంటారంటే
ప్రకృతి లాంటిది, ప్రకృతిని నేను దాటలేను. నాకున్న ఒకటే మార్గం ఏంటి అంటే భగవంతుణ్ణి సేవ చేసుకొని అప్పుడు భగవంతుడు నన్ను వీటి నుండి బయటపడేస్తాడు. సో ఈ అనాలిసిస్ పైన భక్తునికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. కానీ మునులు, జ్ఞానులు అనేవారు ఏంటంటే మొత్తం ప్రకృతిని అనాలిసిస్ చేస్తారు, విశ్లేషణ చేస్తారనమాట. సో ఫైనల్ గా వాళ్ళకి వచ్చే కంక్లూజన్ ఏంటి అంటే కృష్ణాని శరణు పొందితే నేను దీని నుండి బయటపడగలను, కృష్ణ పైన ప్రేమతో నేను శరణు పొందను, బట్ దీని నుండి బయటపడాలి కాబట్టి నేను శరణు పొందుతాను. సో వాళ్ళ మోడ్ అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మునులు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు కృష్ణ, ఏ జ్ఞానం అయితే తీసుకొని ఒకప్పుడు ఈ మునులందరూ నన్ను చేరారో ఆ ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకు ఇప్పుడు నేను మరలా తెలియజేయుచున్నాను అని అంటున్నారు అనమాట. అయితే మరలా తెలియజేయుచున్నాను అని ఎందుకు అంటున్నారు? ఇప్పటిదాకా మనం జ్ఞానయోగం మాట్లాడలేదు కదా, భక్తి యోగానే ఫోకస్ అంతా ఉంది. మరి కృష్ణ ఇక్కడ మరలా నీకు తెలియజేయుచున్నాను అని ఎందుకు అంటున్నారు అంటే జ్ఞానంలో పై స్థాయికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది అంటే అప్పుడు మెల్లమెల్లగా జ్ఞానం పీక్స్ లోకి వెళ్ళినప్పుడు మనకి భగవంతుని పైన భక్తి అనేది అప్పుడు మొదలవుతుంది అనమాట. సో మనం ఇప్పటిదాకా భక్తి యోగా డీల్ చేసేసాం, ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉంటుందో దాని గురించి మనం ఆల్రెడీ డీల్ చేసేసాం, మాట్లాడేసుకున్నారు. కృష్ణ అర్జున మధ్యన సంవాదం జరిగింది. సో భక్తి యోగా గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కృష్ణ అర్జునకి ఇచ్చేశారు. ఇప్పుడు ఒక స్టెప్ కిందకు వచ్చి జ్ఞాన యోగా గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు, ఈ జ్ఞానులందరూ ఏ జ్ఞానాన్ని అయితే తీసుకొని ఈ భౌతిక జగత్తు నుండి బయటికి వెళ్ళిపోతారో ఆ జ్ఞానాన్ని నీకు మరలా తెలుపుతున్నాను అంటే ఆల్రెడీ భక్తి యోగాలో తెలిపారు. అండ్ ఇప్పుడు కూడా జ్ఞాన యోగాలో అల్టిమేట్ పీక్స్ వచ్చేసరికి కూడా ఏమవుతుంది అంటే వాళ్ళు భక్తి చేయడం అనేది మొదలు పెడతారనమాట. సో అందుకనే మనం అంటాం ఏ యోగా ఏ పద్ధతి తీసుకున్నా కానీ ఫైనల్ గా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరూ కూడా భక్తి యోగా దగ్గరికి రావాల్సిందే. సో భక్తి చేసే భగవంతుని ధామానికి వెళ్ళగలం. అంతేగాని నేను కర్మయోగా చేస్తాను, జ్ఞానయోగా చేస్తాను, కేవలం వీటి ద్వారా మనం భగవద్ధామానికి వెళ్ళగలమా అంటే వెళ్ళలేం. భక్తి ద్వారానే పాసిబుల్. అయితే మనం ఇస్కాన్ లో ఏం చెప్తాము అంటే నువ్వు అట్లాంటి దారులు తీసుకునే బదులు డైరెక్ట్ గా నువ్వు భక్తి తీసేసుకో. మనం అనుకుంటాం కదా స్టెప్స్ ఎక్కి మెల్లమెల్లగా 100 ఫ్లోర్స్ రీచ్ అయ్యే బదులు డైరెక్ట్ గా ఎలివేటర్ తీసుకొని నువ్వు భక్తి యోగా అనే మార్గం తీసేసుకో, ఫాస్టెస్ట్ ఈజియెస్ట్ వే అని చెప్పి చెప్తారు మనకి. సో మనం చేసేది ఏంటి అంటే భక్తి యోగా. కానీ అందరూ కూడా అదే దారి చూస్ చేసుకోవాలని లేదు కదా, కొందరికి జ్ఞానయోగా చేస్తూ భగవంతునికి అలా రీచ్ అవ్వాలని కొందరికి ఉంటుంది. సో వాళ్ళు జ్ఞానయోగా చేసినా కూడా ఫైనల్ గా ఎక్కడికి వస్తారు అంటే భక్తి యోగా దగ్గరికే రావాలి అండ్ భక్తి చేసే భగవద్ధామానికి వెళ్ళాలి. సో అందుకనే కృష్ణ ఏమంటున్నారంటే మరలా నీకు ఈ నాలెడ్జ్ ని ఇస్తున్నాను, మరలా నేను ఈ నాలెడ్జ్ ని నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ. నెక్స్ట్ శ్లోక, నెక్స్ట్ అనువాదం 14.2. ఎవరు చదువుతారు అనువాదం? ఎస్, గీతాంజలి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదము. ఈ జ్ఞానము నందు స్థిరత్వము నొందుట ద్వారా ముని నాతో సమానమైన స్వభావమును పొందగలడు. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయమును జన్మింపడు, అట్లే ప్రళయ సమయమున వ్యత నొందడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ జ్ఞానం నా వాయిస్ వినిపిస్తుందండి? కట్ అయిందా ఏమన్నా? ఓకే ఓకే. సో ఈ జ్ఞానము నందు స్థిరత్వము నొందుట ద్వారా ముని నాతో సమానమైన స్వభావమును పొందగలడు. సో ఈ జ్ఞానం తీసుకుని అందులో మనం స్థిరత్వం పొందినప్పుడు ఏమంటున్నారు అంటే అతడు ఎట్లాంటి స్టేజ్కి వెళ్తాడు అంటే అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయమున జన్మింపడు, అట్లే ప్రళయ సమయమున వ్యధనుందడు. మనం ఒక్కసారి భగవద్ జ్ఞానము, భగవంతుని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాము అంటే అది పరిపక్వత చెందింది అంటే మళ్ళీ నేను మ్యూట్ చేస్తాను. సో మనం భగవద్ జ్ఞానం తీసుకోవడం మొదలు పెట్టాక అది పరిపక్వత చెందింది అంటే మరలా మనం జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో భక్తి అనేది మనల్ని జనన మరణ చక్రాల నుండి బయటకు తీసుకొస్తుంది. సో కృష్ణ ఏమంటున్నారు, ఈ నాలెడ్జ్ అన్నది ఎవరికైతే తెలుస్తుందో, నేను ఈ చాప్టర్ లో ఏదైతే చెప్తున్నాను కృష్ణ అంటున్నారు, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఈ నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు వాళ్ళు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మరణ సమయంలో కూడా వాళ్ళు వ్యధని అనుభవించరు. సో
సో మరణ సమయంలో కూడా వాళ్ళకి ఆ వేదన అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఒక్కసారి జ్ఞానం తీసుకున్నాక ఏమవుతుంది అంటే మనము ఈ దేహ భావన నుండి బయటికి వస్తాము. సో జ్ఞానం లేనంత వరకు కూడా మనం ఏమనుకుంటామంటే, నేనే ఈ దేహము, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు, ఈ దేహాన్ని చూసుకోవడమే నా జీవిత గమ్యం. సో మనకి ఇంతవరకే ఉంటుందన్నమాట ఫోకస్. కానీ భగవద్గీత భగవంతుడిచ్చిన ఈ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ మోహం, ఆ మాయ నుండి బయటకు వస్తాం. నేను ఈ దేహం కాదు, ఈ దేహాన్ని ధరించాను అంతే. సో ఈ దేహాన్ని ధరించినప్పుడు దీనికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి కాబట్టి అవి చేసుకోవడం ఒకటి అయితే, బట్ నా మెయిన్ ఇది ఏంటి, నా మెయిన్ ఐడెంటిటీ ఏంటి అంటే, నేను ఆత్మని, భగవత్ సేవ చేసుకోవాలి అన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ దేహ భావం నుండి పైకి వెళ్తాం అనమాట. సో మన బాడీలీ కాన్షియస్నెస్ అంటారు కదా, ఈ దేహ భావన నుండి మన చైతన్యం, మన ఆ, ఆ, చైతన్యం అనేది పైకి వెళ్తుంది. పై లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈవెన్ మరణ సమయంలో కూడా ఆ వ్యధ అనేది మనకి ఉండదు. సో ఇది మనం పరీక్షిత్ మహారాజ్ విషయంలో కూడా చూసాం. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ ఆ దేహ భావన నుండి బయటికి వచ్చి కంప్లీట్ గా ఆయన భగవత్ కథలో నిమగ్నమయ్యారో, ఆయనకి మరణం జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఎలాంటి వ్యధని కూడా అనుభవించలేదు. సో కంప్లీట్ గా ఆయన చేతనంతా ఎవరు నిండిపోయారు, భగవంతుడు, భగవత్ కథ నిండిపోయింది కాబట్టి ఆయన ఎలాంటి వ్యధని కూడా అనుభవించలేదు. అండ్ ఒక్కసారి ఆ స్టేజ్ కి వెళ్ళిపోయాము అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే మనకి కృష్ణ ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ. మాత చదువుతాను. ఎస్ ప్రభుజీ, చదవండి ప్రభుజీ. నమస్తే మాతాజీ. దండావత్ ప్రణామం. దండోత్సవం. ఓ భరతవంశ కుమార, బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త ప్రాణుల జననమునకు ఆధారమై ఉన్నది. సర్వజీవులు జన్మను సంభవింపజేయు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రదానము కావించుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి కృష్ణ? బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త ప్రాణుల జననమునకు ఆధారమై ఉన్నది. సో మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా మహత్తత్వం అంటారు దాన్ని. సో దాని నుండే మనకి ఈ మ్యాటర్, ఈ బ్రహ్మాండాలు చేయడానికి కావాల్సిన మెటీరియల్ మ్యాటర్ అంతా కూడా వస్తుందన్నమాట. సో ఆ మహత్తత్వము, అలా పిలువబడే మహత్తత్వము నందు సమస్త ప్రాణుల జనమునకు ఆధారమై ఉన్నది. సో ఆ మహత్తత్వములోనే మనకి అన్ని ప్రాణులు కూడా జననం అనేది జరుగుతూ ఉంటుంది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రధానము కావించుచున్నాను. అయితే అందరి జన్మకి నేనే కారణము, నేనే బీజ ప్రధానం కావించుచున్నాను అని కృష్ణ చెప్తున్నారు. మనం 14.4కి వెళ్దాము. సో ఒకసారి మనం శ్లోక అండ్ అనువాదం భాష్యం చదివాక ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి మనం శ్లోక రిసైట్ చేద్దాము. సర్వయోనిషు కౌంతేయ, సర్వయేషు కౌంతేయ, సర్వయోనిషు కౌంతేయ, సర్వయోనిషు కౌంతేయ, మూర్తయ సంభవంతి యాః, మూర్తయః సంభవంతి యాః, సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః, సర్వయోనిషు కౌంతేయ, తాసాం బ్రహ్మ మహద్యోనిర్, తాసాం బ్రహ్మ మహద్యోనిర్, అహం బీజప్రదః పితా, అహం బీజప్రదః పితా, తాసాం బ్రహ్మ మహద్యోనిర్, అహం బీజప్రదః పితా.
तासां ब्रह्म ब्रह्मयोनिम् अहं अहं बीजप्रदपिता बीजप्रदपिता सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः सर्वयोनिषु सर्वयोनिषु कौन्तेय कौन्तेय मूर्तयः मूर्तयः सम्भवन्ति सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता तासां तासां ब्रह्म ब्रह्मयोनिरहं महद्योनिरहं अहं बीजप्रदपिता बीजप्रदपिता उत्तम श्लोक चतुर्थं सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता सर्वयोनिषु कौन्तेय मूर्तयः मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्मयोनिरहं अहं अहं बीजप्रदः पिता ఒక్కసారి చదువుతాం सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता सर्वयोनिषु कौन्तेय कौन्तेय मूर्तयः सम्भवन्ति याः सम्भवन्ति याः तासां तासां बीजप्रदपिता అనువాదం ఎవరు చదువుతారు హరే ఓ కృష్ణ మాతాజీ కౌంతేయ చదువుతాను మాతాజీ రాజేశ్వర్ ప్రభుజీ రాజేశ్వర్ ప్రభుజీ చదువుతారు హరే కృష్ణ దండ ప్రణామాలు. హరే కృష్ణ దండోత్సవం. ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుతున్నవని మరియు నేనే వీటన్నింటినీ బీజప్రదాత అయిన తండ్రినని అవగాహన చేసుకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాస్ భాష్యం భాష్యం ఎవరు చదువుతారు మాతాజీ చదువుతాను నేను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే జీవులన్నిటికీ ఆది జనకుడని ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. జీవులు భౌతిక ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగముచే కలిగినట్టివి. అట్టి జీవులు ఈ లోకమునందే కాకుండా ప్రతి లోకమునందును అనగా అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమునందు కూడా గోచరించుదురు. అట్టి జీవులు భూమి యందును జలమునందును అగ్ని యందును అన్ని చోట్ల ఉండును. ఈ భూత ఈ భూత ఉద్భవముల కన్నింటికి తల్లి అన్నింటికి మాతాజీ అక్కడ తల్లి అయిన భౌతిక ప్రకృతి భౌతిక ప్రకృతి అక్కడ తల్లి అయిన భౌతిక ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజ ప్రధానములే కారణములు. సారాంశమేమనగా తమ పూర్వ కర్మలను అనుసరించి సృష్టి కాలమున వివిధ రూపములను పొందు జీవులు భౌతిక ప్రకృతి గర్భమున ఉంచబడుదురు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ మన కృష్ణ ఏమంటున్నారు, ఒక కౌంతేయ సమస్త జీవజాతులు ఏమంటున్నారు, సమస్త జీవజాతులు కేవలం మానవ జాతులు అని చెప్పట్లేదు. సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వీటన్నింటికి బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకునవలెను అని కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. ఓకే, దీని గురించి మనం కొంచెం సేపు డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి కృష్ణ ఏమంటున్నారంటే, నేను అహం బీజ ప్రదపిత, అన్నిటికీ కూడా మూలం నేను అంటున్నారు. నేను బీజాన్ని ఇస్తున్నాను, దాని వల్లనే ఈ భౌతిక జగత్తులో జీవాలు అనే వాళ్ళు ఉంటున్నారు, క్రియేట్ చేయబడుతున్నారు, సృష్టింపబడుతున్నారు అని అంటున్నారు. సో ఇప్పుడు ఒక మనకి థర్డ్ శ్లోకాలు పర్పోర్ట్లో భాష్యంలో అంటారనమాట శ్రీల ప్రభుపాద్. మనకి తేలు ఉంటుంది కదా, ఈ తేళ్ళు ఎక్కువగా రైస్ ఎక్కడైతే నిల్వ చేస్తామో అక్కడ ఎక్కువగా ఉంటాయంటారు. అయితే అవి చాలా మంది ఏమనుకుంటారంటే, అంటే అమాయకత్వం వల్ల ఏమనుకుంటారు అంటే, ఆ రైస్ నుండే ఈ తేళ్ళు అనేవి పుట్టుకొస్తున్నాయని అనుకుంటారు. అసలు అలా పాసిబుల్ అవుతుందా?
రైస్ కాదు నుంచి తేళ్లు అనేవి పుడతాయా? పుట్టవు. సో కాదు ఎలా ఎలా అనిపిస్తుందంటే అలాగా తేళ్లు అనేవి వచ్చి అక్కడ అవి గుడ్లు పెట్టి ఆ రైస్ బ్యాగ్స్ నుంచి మనకి ఆ గుడ్లు అనేవి పెద్దగా అయ్యి యాజ్ ఇఫ్ రైస్ లో నుండే తేళ్లు వస్తున్నాయా అన్న భావన వల్ల మనకి ధాన్యం నుండే మనకి తేళ్లు అనేవి పుట్టుకొస్తున్నాయి అనుకుంటాం. కానీ నిజానికి జ్ఞానం ఉన్నవారు ఏమనుకుంటారు, అక్కడ ఒక తేలు ఉంది, అది గుడ్లు పెట్టింది, అది ఇవాళ మళ్ళీ అవి అవి తేళ్లు పిల్లలుగా మారాయి అని చెప్పి మనం తెలుసుకుంటాం. సో అలానే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మనం భౌతిక జగత్తులో ఎంతో మంది జన్మించడం చూస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ మూలం ఈ భౌతిక జగత్తా అంటే ఒక విధంగా భౌతిక జగత్తే, కానీ దీనంతటికీ పైన ఎవరున్నారు అంటే కృష్ణ ఇంప్రెగ్నేట్ చేస్తారు. అంటే కృష్ణ జీవులందరినీ ఇక్కడ నింపుతారనమాట. అప్పుడు మాత్రమే ఈ భౌతిక జగత్తులో జీవుల సృష్టి అనేది జరుగుతుంది. కేవలం భౌతిక జగత్తు ద్వారానే జీవులు క్రియేట్ చేయడం అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఆ రైస్ నుంచి తేళ్ళు అనేవి పుట్టుకు రావడం అనేది అలా జరగదు, అలా సంభవం కాదు. కాబట్టి మనకి ఒక తేలు అనేది ఉండి అది గుడ్లు పెడితేనే వస్తుంది మనకి ఆ తేళ్ళు అనేవి వస్తాయి. సో అలానే ఇక్కడ మన భౌతిక జగత్తులో కూడా భగవంతుడు కృష్ణుడు జీవాల్ని ఆత్మల్ని నింపుతారు. నింపినప్పుడు ఈ భౌతిక జగత్తు ఏం చేస్తుందంటే వాటికి తగిన శరీరం ద్వారా వాళ్ళు జన్మ తీసుకునేలాగా ఇక్కడ ఒక ఫెసిలిటీ అనేది క్రియేట్ చేస్తారనమాట. బట్ నింపింది ఎవరు? బీజ ప్రదపిత ఎవరని చెప్తున్నారు ఇక్కడ? అందరికీ మూలం, జీవాలందరికీ మూలం ఎవరని చెప్తున్నారు? దేవాది దేవుడు దేవాది కృష్ణ. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి అంటే మనం జీవ అని మనం తెలుసుకున్నాం, మనం ఆత్మ అని తెలుసుకున్నాం. అయితే మనము ఈ భౌతిక జగత్తు సంపర్కంలోకి కాంటాక్ట్ లోకి రావడం వల్ల ఏమవుతుంది అంటే మనం స్వతహాగా ఉన్నతమైన శక్తికి సంబంధించిన వారం, సుపీరియర్ ఎనర్జీకి సంబంధించిన వారం. ఆత్మ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేనికి అంటే మనం ఎవరి భాగాలం అని చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఆత్మ దేని యొక్క భాగం, ఎవరి భాగం అని తెలుసుకున్నాం. దేవాది దేవుడు, దేవాది దేవుడు. మనందరం కూడా ఎవరి భాగాలం అంటే దేవాది దేవుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్స్ అంటారు కదా. సో మనం అందరం కూడా ఉన్నతమైన శక్తికి సంబంధించిన వారు. కానీ మనం ఈ భౌతిక జగత్తు సంపర్కంలోకి రావడం వల్ల భౌతిక జగత్తును ఏమంటారు? న్యూన శక్తి అంటారనమాట. అంటే ఇది ఇన్ఫీరియర్ ఎనర్జీ, సో తక్కువ స్థాయి ఎనర్జీ. మనమేమో సుపీరియర్ ఎనర్జీకి చెందిన వాళ్ళం. సో మనం ఈ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక జగత్తు సంపర్కంలోకి రావడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఉన్నతమైన శక్తి వచ్చేసి ఈ న్యూనమైన శక్తితో, ఇన్ఫీరియర్ ఎనర్జీతో కప్పబడి ఉంటుంది అనమాట కాంటాక్ట్ లోకి రావడం వల్ల. అయితే అందుకనే మనల్ని ఏమంటారు అంటే తటస్థ శక్తి అంటారు. సో తటస్థ శక్తి అని ఎందుకు అంటున్నారు అంటే మనము ఇలా కండిషనింగ్, మనం ఇలాగా చిక్కుకుపోయి ఉన్నాం ఈ భౌతిక జగత్తులో. సో ఏమంటారు అంటే దీన్ని ఒకవైపేమో భక్తి రసామృత సింధు అంటే ఆధ్యాత్మిక జీవితం, అంటే సుపీరియర్ ఎనర్జీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకొక వైపు ఏంటి అంటే భౌతికంగా ఈ దేహమే నేను, దేహ భావనతో ఉండే అవకాశం ఒకవైపు ఉంది. సో మనం ఎలా ఉన్నామంటే ఒక గోడ పైన పిల్లిలాగా అనమాట, అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు మనం. సో ఏమంటారు అంటే మనం ఒక బిందులాగా ఉన్నాము, ఒక చిన్న డ్రాప్ లాగా ఉన్నాము. ఒకవైపు ఏమో భక్తి రసామృత సింధు ఉంది, ఇంకొక వైపు ఏమో భవ సింధు ఉంది. సో మన ఇష్టం, మనం భౌతికంగా జీవించాలి అనుకుంటే మనం భవసింధు వైపు దూకేసి భౌతికంగా మనం కొట్టుకుపోవచ్చు. లేదు, నాకు భగవంతుని గురించి తెలుసుకోవాలి, నేను ఈ శరీరం ధరించడం వల్ల ఈ భౌతిక జగత్తు సంపర్కంలోకి రావడం వల్ల నేను ఇలాగ తటస్థంగా ఉన్నాను, కానీ నేను ఈ దారిన తీసుకొని అంటే నేను భక్తి మార్గం వైపు వెళ్లే కొద్దీ ఏమవుతుంది, నేను ఉన్నత స్థాయి శక్తి వైపు నా పయనం అనేది చేయొచ్చు అనమాట. సో మనకి ఆప్షన్ ఉంటుంది, ఏదర్ మొత్తం భౌతికంగా జీవించవచ్చు, లేదు అంటే నేను ఆధ్యాత్మిక వైపు కూడా వెళ్ళొచ్చు. సో అందుకనే మనకి ఇట్లా తటస్థంగా మనం మధ్యలో ఉంటామన్నమాట. మనకి ఎటైనా వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ అనేది మనం వైజ్ గా తెలివిగా చూస్ చేసుకోవాలి అని చెప్పి తెలుసుకోవాలి మనం ఇక్కడ. సో మనకి ప్రతి క్షణం కూడా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా క్లాస్ వినాలా, లేదా మనం ఏదైనా సీరియల్ చూడాలా, మూవీ చూడాలా అనే దానికి ఎవరు ఆపరు. మనల్ని ఎవరైనా ఆపగలరా? మనం వెళ్ళి ఏదైనా మూవీ చూడాలి అనుకుంటే ఎవరైనా బలవంతంగా తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టగలరా?
ఇంపాసిబుల్. భక్తి వాలంటరీ అంటారనమాట. అందుకనే సో మన ఇష్ట ప్రకారం స్వతహాగా భగవంతుడు ఎప్పుడు కూడా మన ఫ్రీ విల్, మన స్వేచ్ఛా శక్తిలో అడ్డు చెప్పడు. నీకు అలా బ్రతకాలనుందా నువ్వు బ్రతకచ్చు, లేదు నీకు ఇలా నా గురించి తెలుసుకోవాలనుందా నీకు దారులు ఇస్తాను. సో ఇలా కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తారనమాట. సో భగవంతుడు ఎప్పుడు మన స్వేచ్ఛా శక్తిలో చేతులు పెట్టారనమాట. అంటే ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు, మనకి కంప్లీట్ గా చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. నువ్వు అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా రావచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ శరీరం తీసుకోవడం వల్ల, ఈ భౌతిక జగత్తులో రావడం వల్ల, ఈ సంపర్కం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. కానీ నా ఒరిజినల్ ఐడెంటిటీ, నా మెయిన్ మూల స్థితి ఏంటి అంటే నేను ఆధ్యాత్మిక జగత్తుకి చెందిన వాడిని, చెందిన దాన్ని. సో నా ప్రైమ్ డ్యూటీ ఏంటి అంటే భగవత్ సేవ చేయడం. సో ఈ జ్ఞానం తీసుకునే కొద్దీ ఏమవుతుంది, మనకి అది రియాలిటీ అర్థమవుతుంది అనమాట. లేదు అంటే మనం ఎప్పుడు కూడా ఆ భ్రమలో, ఆ ఇల్యూషన్, ఆ మోహంలోనే ఉంటాం. నేను ఈ దేహం అనే భావనలోనే ఉంటాం అనమాట. అయితే మరి ఇప్పుడు కృష్ణ ఏమంటున్నారు ఇక్కడ, నేను అహం బీజ ప్రదపిత, నేనే అందరికీ కూడా మూలం, నేనే అందరినీ నింపుతున్నాను ఇక్కడ ఈ భౌతిక జగత్తులో. మరి ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కంపాషన్ పెరుగుతుంది అనమాట. ఒక కుటుంబంలో ఒక ఫాదర్ కి 3 కొడుకులు ఉన్నారనుకోండి. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ ఫాదర్ తో మంచిగా ఉండాలనుకుంటున్నాము, వాళ్ళ 2 కొడుకులతో బాగుంటున్నాము, ఒక కొడుకుతో మాత్రం ఎప్పుడు దెబ్బలాడుతూనే ఉన్నాం, ఎప్పుడు గోల చేస్తూనే ఉన్నాం. మరి మొదటి 2 కొడుకులతో బాగుండి చివరి కొడుకుతో మనం సరిగా ఉండడం లేదనుకోండి, ఆ ఫాదర్ ఎవరైతే వాళ్ళ తండ్రి ఉంటారో వాళ్ళని మనం ప్లీజ్ చేసిన వాళ్ళం, మనం తృప్తి పరిచిన వాళ్ళం అవుతామా? నో మాతాజీ. సో ఎప్పుడు ఫాదర్ ప్లీజ్ అవుతారు, అందరితో కూడా మనము సమభావంతో కరెక్ట్ గా మంచిగా పద్ధతిగా ఉంటేనే ఆ ఫాదర్ కి హ్యాపీ వస్తుంది. మరి ఇప్పుడు కృష్ణ ఏమంటున్నారు, అహం బీజ ప్రదపిత, అందరికీ కూడా తండ్రి ఎవరు అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ, నేనే అని చెప్పి చెప్తున్నారు. మనకి బయోలాజికల్ గా మనకి పేరెంట్స్ ఉండొచ్చు, అంటే మనకి అమ్మా నాన్న ఉండొచ్చు, మరి వాళ్ళకి పైన అమ్మా నాన్న ఉండొచ్చు, వాళ్ళకి పైన వాళ్ళ అమ్మా నాన్న. ఇలా మనం వెనక్కి వెళ్ళే కొద్దీ ఎక్కడ ఆగుతామండి మనము? అంత మూలం ఎక్కడి నుండి వస్తుంది మనకి? బ్రహ్మదేవ. బ్రహ్మదేవ కృష్ణ. yes. సో బ్రహ్మ కూడా ఎక్కడి నుండి వస్తారు? నారాయణుడి గర్భం నుండి, కమలం నుండి వస్తారు. సో నారాయణుడు ఎవరు? కృష్ణ యొక్క ఇన్కార్నేషన్. సో మనం వెనక్కి వెళ్ళే కొద్దీ కూడా అందరికీ మూలం ఎవరు అని మనం తెలుసుకోవచ్చు అంటే కృష్ణ అన్నమాట. సో మరి ఇది తెలుసుకోవడం వల్ల మనం ఏమవుతాము అంటే, జనరల్ గా మనం ఏమంటాం, మనం ప్లెడ్జ్ చేస్తాం కదా స్కూల్లో కానీ ఎక్కడైనా ప్లెడ్జ్ చేస్తాం కదా, ఏమంటాం మనం? ఇండియా ఇస్ మై కంట్రీ, All Indians are my brothers and sisters. All Indians are my brothers and sisters. ఆల్ I ఇండియన్స్ love ఆర్ my మై country. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటాం. ఐ లవ్ మై కంట్రీ ఇలా అంటాం కదా. సో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి మనం ప్లెడ్జ్ చేసేటప్పుడు చెప్తాం. కానీ భగవద్గీతలో ఏమంటున్నారంటే కృష్ణ, ప్రతి జీవికి మూలం నేనే అన్నప్పుడు, మరి అందరం కూడా భగవంతుని చిల్డ్రన్ అన్నప్పుడు అందరి మధ్యన ఎలాంటి ఫీలింగ్ ఉండాలి? బ్రదర్లీ ఫీలింగ్ ఉండాలా లేదా? Yes, Mataji. మాతాజీ. సో భగవద్గీత ప్రకారం ఏంటి, కేవలం ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదు. భగవద్గీత ఏమంటుంది? ఎవ్రీ లివింగ్ బీయింగ్, ప్రతి లివింగ్ బీయింగ్, ప్రతి జీవి కూడా నాకు ఎలా అయితే భగవంతుడు తండ్రి, ప్రతి జీవికి కూడా తండ్రి ఎవరు? భగవంతుడే. సో నేను అందరితో కూడా కరుణతో ఉండాలి, అప్పుడే భగవంతుడు హ్యాపీగా ఉంటారు. సో నేను నా వాళ్ళు ఇది గిరిగీసుకొని నేను కొంతవరకు మాత్రమే బాగున్నాను అనుకోండి, అది భగవంతుణ్ణి ప్లీజ్ చేయదన్నమాట. మనం భగవంతుణ్ణి సంతోష పెట్టిన వాళ్ళం అవ్వము. సో అందుకనే భగవద్గీత అనేది కేవలం హిందువుల కొరకు మాత్రమే, కేవలం ఇండియాలో పుట్టిన వారి కొరకు మాత్రమే అని చెప్పి ఎక్కడా ఉండదన్నమాట. భగవద్గీత అనేది ఒక caste కి, ఒక రిలీజియన్ కి, ఒక నేషన్ కి అనేది సంబంధించింది కాదు. ఇది ప్రతి జీవాకి సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ మనం స్పెసిఫిక్ గా చెప్తున్నామా, నువ్వు ఈ కంట్రీలో పుడితేనే, నువ్వు ఇట్లా అయితేనే మనం బ్రదర్స్ అని చెప్పి ఇక్కడ కృష్ణ అని ఏమైనా చెప్తున్నారా? లేదు. ఏమంటున్నారు కృష్ణ? ప్రతి జీవికి కూడా నేనే బీజాన్ని ఇస్తున్నాను ఇక్కడ. సో భగవద్గీత అనేది మనం చదవడం వల్ల ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్కరితో కూడా మనము కరెక్ట్ ఆ బ్రదర్లీ ఫీలింగ్ అనేది, అంటే ఆ కంపాషన్, ఆ కరుణ అనేది మనం చూపించాలి. లేదు అంటే భగవంతుడు తృప్తి పొందడు. అయితే ఇది తెలుసుకోవడం వల్ల మనము సామరస్యంగా ఉండడం అనేది పాసిబుల్ అవుతుంది. జనరల్ గా మన ఫ్యామిలీ వాళ్ళతో, మనకిష్టమైన వాళ్ళతో, మన ఊర్లో వాళ్ళతో, లేదా ఇంకొంచెం పైకి వెళ్తే మన దేశం వాళ్ళతో కొంచెం సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బియాండ్ మన లిమిట్స్ అనేవి, బౌండరీస్ అనేవి దాటిపోయాక మనకి అంతే సామరస్యత ఉంటుందా అండి? ఉండదు. ఉండదు.
కానీ భగవద్గీత చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే నేను ఎలా అయితే నా ఫ్యామిలీలో వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అని అనుకుంటున్నానో కేవలం నా ఫ్యామిలీ ఇంతవరకే పర్మిట్ చేయకూడదు. నా ఫ్యామిలీ అంటే ప్రతి జీవ. అందుకనే మనకి ఏమంటారు, వసుదైవ కుటుంబకం అంటారు కదా. ఏంటి దాని అర్థం? సో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా భగవంతుని బిడ్డలే, భగవంతుని యొక్క చిల్డ్రన్ అని చెప్పి మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఎవరిని, ఇంకొక జీవాన్ని మనం ఇబ్బంది పెట్టడానికి సంకోచిస్తామన్నమాట. నాకెవరైనా ఇబ్బంది పెడితే నేను బాధపడుతున్నాను కదా, అలానే వాళ్ళు కూడా అలానే కృష్ణకి నేను ఎలానో వాళ్ళందరూ కూడా అలానే అని చెప్పి మనకి ఆ భావన అనేది కలుగుతుంది. ఓకే, అందుకనే మనం చూసినట్లయితే ప్యూర్ డివోటీ శుద్ధ భక్తులకి చాలా కరుణ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎనిమోసిటీ, శత్రుత్వం పెట్టుకోవాలి వేరే వాళ్ళతో అన్న భావన ఎక్కడా కనిపించదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా ఇది రియలైజ్ అవుతారు, ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ద్వారానే ఇక్కడ వచ్చారు. సో ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరు అంటే భగవంతుడు. ఇది వాళ్ళు కంప్లీట్ గా రియలైజ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరితో ఈ శత్రుత్వం, ఎనిమాసిటీ అనే ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. సో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఎలా చూస్తారు, వీళ్ళందరూ కూడా భగవంతునికి చెందినవారు. నేను ఎలా అయితే భగవంతునికి చెందుతున్నానో అలానే ఎవ్రీ లివింగ్ స్పీషీస్, ఎవ్రీ లివింగ్ బీయింగ్, ప్రతి ఒక్కరు కూడా దే బిలాంగ్ టు కృష్ణ, భగవంతునికి చెందినవారు అన్న భావం వాళ్ళకి బాగా ఉంటుంది అనమాట, గట్టిగా ఉంటుంది. అయితే మరి ఎవరితో ఎనిమాసిటీ పెట్టుకోకూడదు, అందరితో సామరస్యంగా ఉండాలి, మనం ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు అని అనుకుంటున్నాం కదా. మరి మనకు క్వశ్చన్ రావచ్చు, మరి ఎవరైనా తప్పు చేస్తే మరి మనం ఏం చేయాలి అని చెప్పి క్వశ్చన్ వస్తుందా రాదా? వస్తుంది. సో తప్పు చేసినప్పుడు కూడా మరి నేను గమ్ముగా ఉండాలా? అందరితో బ్రదర్లీ ఫీలింగ్ ఉండాలి, అందరికీ అహం బీజ ప్రతః పిత అని కృష్ణ చెప్పారు కదా. మరి ఎవరు ఎంత తప్పు చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఎలా చేస్తున్నా కానీ నేను అన్ని సహిస్తూ గమ్ముగా ఉండాలా అంటే దీని అర్థం అది కాదనమాట. కురుక్షేత్ర వారు ఎవరి మధ్యన జరిగిందండి? అన్నదమ్ములు. కౌరవుల పాండవులు. అన్నదమ్ములు. సో మనం అనుకునే సో కాల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యనే జరిగింది కురుక్షేత్ర వార్. మరి అక్కడ కూడా అహం బీజ ప్రదా పిత మీరు కొట్టుకోకూడదు అని చెప్పి కృష్ణ ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అధర్మం వైపు వెళ్తున్నారు అంటే వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుందన్నమాట సొసైటీలో. సో అలాంటి విషయానికి వచ్చినప్పుడు మీరు అహం బీజ ప్రదా పిత, అందరూ కూడా కృష్ణకి సంబంధించిన వారే, సో నేను ఎవరితో నేను గొడవ పడను, ఎవరిని నేను కరెక్ట్ చేయాలని చూడను, ఎవరిని నేను బాధ పెట్టను, నొప్పించను అని అక్కడ మనం గిరిగీసుకోకూడదు. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు ఇప్పుడు ఒక తండ్రికి కొడుకులు ఉన్నప్పుడు ఒక కొడుకు చెడుదారిలో వెళ్తున్నాడు అనుకోండి, కొట్టో తిట్టో అతన్ని బాగు చేయడానికి మనం ప్రయత్నం చేస్తామా చేయమా? చేస్తాం. సో ఈ బాగు చేసే ప్రయత్నంలో అతనికి ఏమన్నా ఇబ్బంది కలిగించినా కూడా తండ్రి అర్థం చేసుకుంటాడా, మన పైన కోపం పెట్టుకుంటాడా? అర్థం చేసుకుంటాడు. ఎందుకు? ఇంటెన్షన్ ఏంటి? అతను తప్పుదారిలో వెళ్తున్నాడు, అతన్ని కరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన టీచర్, మనం స్కూల్కి వెళ్తున్నాం, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము. సో వాళ్ళ టీచర్ ఎవరైనా మన పిల్లల్ని కొట్టారంటే, ఏదన్నా తప్పు చేశారని మనం టీచర్ పైన కోపం పెట్టుకుంటామా? నువ్వు అలా ఎలా కొడతావని పెట్టుకోం. ఏమనుకుంటాము? టీచర్ రెస్పాన్సిబిలిటీ అది, నా పిల్లలు అలా తప్పుదారిలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, వీ షుడ్ బి గ్రేట్ఫుల్, ఇంకా మనం కృతజ్ఞత కలిగి ఉంటాం అనమాట. సో అలానే భగవంతుడు కూడా అహం బీజ ప్రతః పిత అని చెప్పడం అనేది ఎందుకు అంటే అన్నిటికీ మూలం నేనే, అందరికీ మూలం నేనే, కరుణతో ఉండు, కంపాషన్ చూపించు నువ్వు అందరిపైన. కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతూ, అధర్మం జరుగుతుంటే చేతులు కట్టుకొని కూర్చోమని కాదు దాని అర్థం. నువ్వు దానికి పోరాడాలి, కరెక్ట్ చేయాలి. అప్పుడే మనం భగవంతుడిని, అంటే భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని కరెక్ట్ గా తీసుకొని దాన్ని అనుసరించిన వాళ్ళం, అవలంబించిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, సో తప్పు జరుగుతున్నప్పుడు గమ్ముగా కూర్చోమని కృష్ణ చెప్పలేదు. ఈవెన్ మనకి కురుక్షేత్ర వారు కూడా సొంత, అంటే అన్నదమ్ముల మధ్యనే జరిగింది. కృష్ణ దగ్గరుండే యుద్ధం జరిపించేలాగా చూసారనమాట. ఎందుకు అంటే అక్కడ అధర్మం ఉంది. సో వాళ్ళందరూ నా బిడ్డలే అంటే కరెక్టే, కృష్ణ ద్వారానే అందరూ వస్తున్నారు, కానీ వాళ్ళు మంచి మార్గంలో లేరు కాబట్టి మంచి మార్గంలో పెట్టడం కూడా మనం కృష్ణకి చేసే సేవనే కాబట్టి కృష్ణ దాని ద్వారా ప్రీతి చెందుతారనమాట. ఓకే, అండ్ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నారు, సర్వజీవులు, ప్రతి జీవ కూడా నా నుండే వస్తుంది, ప్రతి జీవాకి కూడా నేనే బీజ ప్రదాతని అని కృష్ణ చెప్తున్నారు. మరి ప్రతి జీవి అంటే జంతువులు కూడా వస్తాయా రావా? వస్తాయి. జంతువులు కూడా వస్తాయి అన్నమాట. మరి జంతువులు కూడా వచ్చినప్పుడు కేవలం మన ఇంద్రతృప్తి కోసం, మన టేస్ట్ బడ్స్, మనకి ఆ టేస్ట్ వస్తుంది అన్న ఇంటెన్షన్ తో ఒక జంతువుని చంపి తినడం అనేది కరెక్టేనా?
తప్పు కరెక్ట్ కాదు. కాదు, మన కరెక్ట్. రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది అది. ఎగ్జాక్ట్లీ మన రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది. బట్ ఇక్కడ మూలం కూడా తెలుసుకోవచ్చు. మనకి ఈ శ్లోకాలు చెప్తున్నారు ఇండైరెక్ట్ గా కృష్ణ ఏంటి అంటే అందరూ నా నుండే వస్తున్నారు, సో మీరందరూ సమభావంతో ఉండాలి. ఒకరినొకరు చంపుకొని కేవలం టేస్ట్ కోసం అలా చంపుకొని తింటే కృష్ణ దాన్ని ఎప్పుడూ అంగీకరించరు, ఆమోదించరు కూడా. అలాంటిది See, మన మన ఫ్యామిలీలో వాళ్ళని మనకు అలా తినే హ్యాబిట్ ఉందని చెప్పి మన ఫ్యామిలీలో ఎవరినైనా కొంచెం వాళ్ళ ఫ్లెష్ అనేది తీసుకొని తినగలమా? తినలేం కదా. మనకి ఆ భావం, ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ జంతువుల దగ్గరకు వచ్చేసరికి మనకి ఎందుకు ఉండడం లేదు అంటే మనకి జ్ఞానం లేదు కాబట్టి. ఎప్పుడైతే మాతాజీ భగవద్ హరి జ్ఞానం, భగవద్గీత తెలుసుకుంటాం. హరే కృష్ణ. యాక్చువల్లీ మాతాజీ ప్రోటీన్స్ స్ట్రెంగ్త్ కోసం తింటున్నాం అని కూడా చెప్తారు మాతాజీ. ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రోటీన్స్ స్ట్రెంగ్త్ అనేది చాలా వాటిల్లో ఉంటుంది మాతాజీ. సో ఇవన్నీ ఏంటి అంటే అని దే జస్ట్ అంటారు వాంట్ టు వాళ్ళు తినేవాళ్ళు. ఎంకరేజ్. యా ఎగ్జాక్ట్లీ మాతాజీ. వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నంత మాత్రాన ప్రోటీన్ రాదు అనుకోవడం అనేది మన ఫూలిష్నెస్. దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్. వెజిటేరియన్ ఫుడ్ లో కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది చాలా ఉంటుంది. కానీ మనకి అంత ఆ, యా వెతికి తిని నిజంగా ప్రోటీన్ తెచ్చుకోవాలన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు చేస్తారు. కానీ అది కేవలం ముందున్న మాట, వెనకున్నది ఏంటి అంటే టేస్ట్ బడ్స్. నాకు అక్కడ టేస్ట్ వస్తుంది, ఆ యా ఇదితోనే వాళ్ళు తింటారు తప్ప ప్రోటీన్ కోసం అనే వాళ్ళైతే ప్రోటీన్ నిజంగా మనకి వెజ్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ప్రోటీన్ తెచ్చుకోవడానికి. సో మరి అక్కడ కూడా వెతికితే దొరుకుతుంది కదా. ఆ విషయానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడరు అనమాట. సో మనకి ఈ కృష్ణనే అన్నిటికీ మూలం అనుకున్నప్పుడు ఒక జీవిని నేను చంపి తినడం అనేది చాలా తప్పు అని మనం తెలుసుకుంటాం. నేను ఎలా అయితే కృష్ణ నుండి వచ్చానో ఆ జీవి కూడా అలానే కృష్ణ నుండి వచ్చింది. సో ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆత్మనే. అండ్ మనందరం కూడా కృష్ణ యొక్క చిల్డ్రన్ అని మనకి గుర్తున్నంత వరకు కూడా ఇంకొకరిని బాధ పెట్టాలి అన్న ఇంటెన్షన్ అనేది మనకు ఉండదన్నమాట. ఎస్పెషల్లీ అందుకనే భక్తిలోకి వచ్చాక నో మీట్ ఈటింగ్ అని ఎందుకు చెప్పేస్తారు అంటే మనం భక్తి చేస్తున్నాం భగవంతుని ప్లీజ్ చేయడానికి, ఒక పక్క మళ్ళీ నాన్ వెజ్ అలా మీట్ తింటున్నామంటే దాని అర్థం ఏంటి? మన ఫ్యామిలీ మెంబర్స్ నే మనం చంపుకొని తింటున్నట్లా కాదా? ఎస్ అంతే. మాతాజీ. సో అలానే వస్తుంది మీనింగ్. కాబట్టి మనకి ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనేది భక్తిలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ఇవి ఫాలో అయితేనే భగవంతుని ప్లీజ్ చేయగలుగుతాము అండ్ మన భక్తిలో కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. లేదు అంటే మనము ఆ, ఏదైతే ఫాలో అవ్వాలో, ఏదైతే మినిమం నాలెడ్జ్ ఉంటుందో సో అందులో కూడా ఆత్మ ఉంది, నేను ఆత్మని. కేవలం ఈ బాడీ అనేది డిఫరెంట్. నేను హ్యూమన్ బాడీలో ఉన్నాను, అది ఒక జంతు శరీరంలో ఉంది, అంతే తప్ప లోపల యొక్క ఐడెంటిటీ అనేది మాత్రం రెండిట్లో సేమే. సో నేను నా సర్వైవల్ కోసం మనకి కృష్ణ చాలా వెజ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో అలాంటివి నేను తీసుకొని నా సర్వైవల్ సాగించవచ్చు. సో మనం ఫుడ్ తినేది ఎందుకండి? ఈ బాడీ మెయింటెనెన్స్ కోసమే. సో ఈ బాడీనే నేను కాదు, కానీ నేను ఇక్కడ ఉన్నంత వరకు ఈ బాడీలో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, నాకు ఇచ్చిన ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దీని ద్వారా నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలను కాబట్టి దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి నేను ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ అనేది మనకి బోల్డ్ ఆప్షన్స్ అనేవి కృష్ణ ఇచ్చారు మనకి. సో అవి తీసుకొని కూడా నేను బాడీ మెయింటైన్ చేసుకోవచ్చు. కేవలం దీని తృప్తి కోసం నేను ఇంకొక జీవాన్ని చంపి తినడం అనేది నేరం, తప్పు అనేది మనం తెలుసుకోగలుగుతాం ఈ నాలెడ్జ్ అనేది ఉంటే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి కోఆపరేషన్ వస్తుంది. సో ఒక జీవాకి ఇంకొక జీవాకి మధ్యన కోఆపరేషన్, సామరస్యత వస్తుంది అనమాట. సో మనకి ఏమనిపిస్తుంది అంటే కేవలం ఈ జగత్తు నా ఒక్కడి కోసం, నా ఒక్కదాని సొత్తు, అంటే కేవలం హ్యూమన్స్ యొక్క సొత్తు మాత్రమే కాదు ఇది. సో ఈ జగత్తు చాలా జీవరాశులు కూడా కృష్ణ ఇక్కడ ఉంచారు. సో అవి కూడా ఉండడానికి ఇది ప్లేస్. కేవలం నా లోభం కోసం నేను ఉండడానికి మనం ఎన్ని ఫారెస్ట్లు, ఎన్ని లేక్స్ అనేవి మనం అట్లా నరికేసి వాటన్నిటిని కబ్జా చేసేసి మనం ఉండడానికి మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం. ఎన్ని జీవరాశులకి ఇబ్బంది అవుతున్నాయి. కానీ ఒక్కసారి ఈ జ్ఞానం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ ప్లేస్ నా ఒక్కదాని కోసం, నా ఒక్కళ్ళ కోసం, అంటే కేవలం హ్యూమన్స్, మానవ జాతి కోసం మాత్రమే కాదు ఈ ప్లేస్ అనేది సృష్టింపబడింది. సో సకల జీవులు కూడా భగవంతుని యొక్క చిల్డ్రన్, భగవంతుని యొక్క బిడ్డలు కాబట్టి అందరితో మనం సామరస్యంగా ఉండాలి. మన జీవనం ఇంకొక జీవికి ఇబ్బంది కలిగించకుండా మనం జీవనం జీవించాలి అన్న జ్ఞానం అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే. ఒకవేళ మనం ఇలా రెస్పాన్సిబుల్ గా లేము, మనం ఇష్టం వచ్చినట్లు ఏదైనా చెప్పని నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అంటే భౌతిక జగత్తుకి మనల్ని శిక్షించడం పెద్ద పనేం కాదు. ఒక చిన్న వైరస్ సృష్టించవచ్చు అనమాట భౌతిక జగత్తు. ఒక్క వైరస్ సృష్టించిందంటే మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా, మన దగ్గర ఎంత వెల్త్ ఉన్నా, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఏది ఉన్నా కానీ
చిన్న వైరస్ వల్ల మనందరం ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూసామన్నమాట. సో మనం మన బాధ్యతలు అనేది తెలిసి దానికి తగ్గట్టుగా మన పరిధిలో మనం జీవిస్తూ వేరే జీవరాశులతో వేరే జీవులతో కూడా మనం సామరస్యంగా ఉన్నాము అంటే ఈ భౌతిక జగత్తు మనకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. లేదు నాకు నచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను అంటే సో మెటీరియల్ నేచర్ ఈ భౌతిక జగత్తుకు పెద్ద కష్టమేం కాదు. సింపుల్ గా మన జీవనానికి కూడా కష్టం కలిగించేలాగా ఇబ్బంది కలిగించేలాగా ఒక సిచ్యుయేషన్ ని క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ టాస్క్ అయిపోతుంది అనమాట. సో మనం మన రెస్పాన్సిబిలిటీ మనం చక్కగా నిర్వర్తిస్తేనే మనకి బాగుంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం లోభానికి కూడా వెళ్లకుండా ఉంటామన్నమాట ఈ జ్ఞానం తీసుకున్నప్పుడు. లోభం అంటే ఏంటి అంటే ప్రతిదీ నాకే కావాలి, చూసిందల్లా నాకే కావాలి, కనిపించిందల్లా నాకే కావాలి, ఈ భావన మనలో ఎక్కువ ఉంటుందన్నమాట. బట్ ఎప్పుడైతే అహం బీజ ప్రద పిత భగవంతుడే అన్నిటికీ మూలం, అందరికీ తండ్రి భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం లోభానికి పోకుండా మనకి ఎంతవరకు కావాలో మన జీవనానికి అంతవరకు మాత్రమే మనం తీసుకొని జగత్తు నుండి మనం తృప్తిగా ఉండడం మొదలు పెడతాం. ఇంకొకటిది దోచుకొని లాక్కొని తినడం వల్ల ఆ జీవ కూడా భగవంతుని యొక్క బిడ్డనే, భగవంతుని యొక్క చిల్డ్రనే అని తెలుసుకున్నప్పుడు అదే పని మళ్ళీ మనం చేయగలుగుతామా? ఎస్, చేయలేం మాతాజీ. చేయలేము చేయలేము. సో ఈ నాలెడ్జ్ భగవద్గీత అనేది అందుకనే మనం అనుకుంటూ ఉంటామంటే భగవద్గీత చదివితే అన్నిటికీ సొల్యూషన్ ఎలా వచ్చేస్తుంది అంటే అన్నిటికీ సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే భగవద్గీత చదివినప్పుడు లోపలున్న అనర్థాలన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి దానికి కూడా సొల్యూషన్ అనేది మనకి భగవద్గీతలో దొరుకుతుంది. సో మన లోభం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులున్న వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు, వాళ్ళు రిచ్ అవుతూనే ఉన్నారు. అండ్ పేదరికంలో ఉన్న వాళ్ళు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒక్కసారి అందరికీ ఈ భగవద్గీత జ్ఞానం వెళ్ళింది అనుకోండి, డబ్బులున్నవాడు అనుకుంటాడా లేదా నా దగ్గర నేను తిని నా బిడ్డలు తిన్నదానికి దానికన్నా కూడా బోల్డ్ అంత ఉంది, నేనేం చేసుకోగలను ఇదంతా, నేను లేని వాళ్ళకి ఇచ్చాను, భగవత్ ప్రసాదంగా అది అర్పించి ఇచ్చాను అనుకోండి, భగవంతుడు ప్లీజ్ అవుతారు. అండ్ ఒక బ్రదర్లీ ఫీలింగ్, ఒక కరుణ, కంపాషన్ అనేది సొసైటీలో అనేది క్రియేట్ అవుతుందా అవ్వదా? ఎస్, క్రియేట్ అవుతుంది అవుతుంది. మాతాజీ. ఇవాళ Yes, ma'am. మన సొసైటీలో ఇన్ని డిస్టర్బెన్సెస్. సో ధనవంతుడు పెరుగుతూనే ఉన్నాడు, పేదరికంలో ఉన్నవాడు కిందకి పడిపోతూనే ఉన్నాడు అంటే దాని వెనక ఉన్న మూల కారణం ఏంటంటే ఆ మనుషులకున్న లోభం అన్నమాట. బట్ భగవద్ జ్ఞానం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, లోభంతో దేనికి నేను ముందుకు వెళ్ళలేను, ఇంకా నేను ఈ చక్రంలో చిక్కుకుపోతాను, నేను దీని నుండి బయటపడాలి, జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుండి బయటపడాలి అంటే నేను కొన్ని పాటించాలి, భౌతిక జగత్తులో కొన్ని నియమాల్ని నేను పాటించాలి, ఇలాగ నా అనర్థాలకి నేను బానిసైపోయి బ్రతుకుతున్నాను అంటే నేను ఎప్పటికీ కూడా ఈ భవసాగరంలోనే చిక్కుకుపోతాను తప్ప బయటికి రాలేను అన్న విషయం తెలుసుకుంటారు. అండ్ ఇంకొకరికి మనం ఇవ్వడం వల్ల, మన దగ్గర ఇంత ఉంది వేరే వారికి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, భగవంతుని కృపకి పాత్రులం అవుతాం అనమాట. సో భగవంతుని కృపకి పాత్రులైనప్పుడు ఏమవుతుంది, మనకి భక్తి అనేది మన జీవితంలో తీసుకొస్తారు కృష్ణ. తీసుకొచ్చి మనల్ని త్వరగా మన జర్నీ అనేది తొందరగా చేసి భగవద్ధామానికి తీసుకెళ్లే ప్రయత్నం అనేది కృష్ణ మొదలు పెడతారనమాట. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే మనకి ఈ శ్లోకాలు కేవలం భూమి పైన మాత్రమే కాదు జీవరాశులు భగవంతుడు నింపింది, మనకి భూమి పైన, వాటర్ లో, నీటిలో అండ్ నిప్పు, ఫైర్, వీటన్నిటిలో కూడా మనకి జీవాల్ని నింపుతారు అని కృష్ణ చెప్తున్నారు. మనకి డౌట్ వస్తుంది, ఫైర్ లో కూడా నిజంగా జీవులు ఉంటాయి అంటే ఉంటాయి, కానీ మనకున్న బాడీ, మనకి ఏదైతే శరీరం ఉంటుందో ఆ శరీరంతో అవి ఉండవు అనమాట. జనరల్ గా మన శరీరంలో క్వాంటిటీ ఏది ఎక్కువ ఉంటుందంటే ఎర్త్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్, ఈ రెండు ఎక్కువ ఉంటాయి అంటారు. కానీ నిప్పులో ఉండే జీవరాశులకు ఎలా ఉంటుందంటే వాటి బాడీలో ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ప్రతి చోట కూడా జీవాలు ఉంటాయి. ఈవెన్ ఏమంటారు అంటే సూర్యమండలంలో కూడా మనకి జీవాలు ఉంటాయని కూడా అంటారు అనమాట. సో ప్రతి చోట కూడా జీవాల్ని భగవంతుడు నింపుతున్నారు. అయితే మరి ఈ డిఫరెంట్ బాడీస్ ఎందుకు తీసుకుంటున్నాం? మరి మనము హ్యూమన్ బర్త్ తీసుకున్నాము, ఇంకొన్ని అయితే యానిమల్ లైఫ్ తీసుకుంటున్నాయి. మరి ఇలా డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్పగలం మనం? దేని వల్ల మనకి హ్యూమన్ లైఫ్ వస్తుంది, దేని వల్ల ఒక జంతు శరీరం వస్తుంది? కర్మల వల్ల కదా మనం చేసిన కర్మల వల్ల. కర్మల వల్ల. సో కర్మల వల్ల మనం డిఫరెంట్ దేహాలు, డిఫరెంట్ బాడీస్ అనేవి తీసుకుంటున్నాం, కానీ
లోపల ఉన్న స్వరూపం మాత్రం ఒకటే, సచ్చిదానంద స్వరూపమే ప్రతి ఒక్కరిది. అండ్ మనం సచ్చిదానంద కాబట్టి మనం ఎవరి నుండి వస్తున్నాం? కృష్ణ నుండి వస్తున్నాం. సో అందరికీ కూడా తండ్రి ఎవరు అంటే కృష్ణనే. కేవలం మన కర్మల మూలంగా మనము డిఫరెంట్ శరీరాలు తీసుకుంటూ ఉన్నాము అంతే తప్ప మన ఐడెంటిటీ అందరి, ఒక యానిమల్, ఒక జంతువు ఐడెంటిటీ కానీ, ఒక మనిషి యొక్క ఐడెంటిటీ కానీ, ప్రతి ఒక్కరి ఐడెంటిటీ కూడా, ప్రతి జీవుని యొక్క ఐడెంటిటీ కూడా ఏంటి అంటే భగవంతుని యొక్క అంశ స్వరూపం అన్నమాట. సో మనం సచ్చిదానంద అంశలం అవుతాం. అయితే ఇది తెలుసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఎప్పుడు జనరల్ గా ఒక చైల్డ్, ఒక బేబీకి మనం బర్త్ ఇచ్చాము అంటే ఏమనుకుంటాము అంటే మనమే బర్త్ ఇచ్చాము, మనమే తల్లిదండ్రులం అని చెప్పి అనుకుంటాం. అయితే ఇది తప్ప అంటే తప్పని కంప్లీట్ గా చెప్పలేము, ఇది కరెక్టే, మనం తల్లిదండ్రులమే. కానీ మనం ఏం చేస్తున్నామంటే కేవలం ఒక బిడ్డకి ఆ శరీరం ఇవ్వడానికి మనం ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం. అమ్మ ఊంబ్ కడుపులో ఆ ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది, ఆ శరీరం అనేది డెవలప్ అవ్వడానికి. కానీ ఆ శరీరంలో ఆత్మని నింపుతుంది ఎవరు? కృష్ణనే భగవంతుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మనం చైల్డ్ బర్త్ ఇస్తున్నప్పుడు కూడా ఆ శరీరం అనేది ఫామ్ అవ్వడానికి ఒక ప్లేస్ అన్నది మన ఆ తల్లి గర్భంలో ఉంటుంది. కానీ బట్ అక్కడ ఒక సోల్ని, ఒక ఆత్మని నింపి పెట్టే బాధ్యత ఎవరు చేస్తున్నారు అంటే కృష్ణనే చేస్తున్నారు అనమాట. సో ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన లైఫ్ లోకి వచ్చిన పిల్లల్ని కూడా కేవలం నా సొత్తు, నా వాళ్ళు అన్న భావనతో కాకుండా వీళ్ళు మనకి ఎవరి చేత ఇవ్వబడ్డారు అని అనుకుంటాం మనము ఈ నాలెడ్జ్ ఉంటే. అర్థమవుతుందా క్వశ్చన్? కృష్ణ భగవాన్ ఎగ్జాక్ట్లీ. సో మన పిల్లలు కేవలం నా వాళ్ళే, నాకే సొంతం అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు. మన పిల్లలు మన వాళ్ళే, కానీ అర్థం మూలం ఏంటి అంటే ఆ సోల్ ఎవరిస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నారు. ఆ సోల్ ఎవరికి చెందింది? కృష్ణకి చెందింది. సో ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం మన పిల్లల్ని చూసినప్పుడు కూడా తెలుసుకుంటాం, భగవంతుడు నాకు ఇచ్చారు ఈ బిడ్డని. సో నేనేం చేయాలి అంటే నా గర్భంలో, అంటే ఒక తల్లి గర్భంలో మనం పేరెంట్స్ గా ఒకళ్ళకి జన్మని ఇచ్చినప్పుడు మనకున్న ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళకి నేను భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో ఎంటర్ అవ్వకుండా వాళ్ళని చేయగలిగాను అంటే మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ సక్సెస్ అయినట్టు. సో కృష్ణ ఏం చేస్తున్నారు? మనకు ఒక సోల్, మనకి ఒక చైల్డ్, మనకి ఒక బిడ్డని కలిగించే ఒక కృపని ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక సోల్ యొక్క రెస్పాన్సిబిలిటీ మన చేతుల్లో పెడుతున్నారు. అవునా కాదా? ఆ సోల్ మనము వారి యొక్క భవిష్యత్తుని కరెక్ట్ గా చూడాలి. చాలా సార్లు మన ఫోకస్ అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళకి మంచి విద్య నేర్పించామా, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చామా, వాళ్ళకి ధనం సంపాదించి పెట్టించి ఇచ్చామా, వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఇచ్చామా, వాళ్ళకి ఐశ్వర్యాలు అనేవి అన్ని సమకూర్చిచ్చామా, ఇంతవరకే మన ఫోకస్ ఉంటుంది. కానీ భగవద్ జ్ఞానం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ ఓకే, ఇవన్నీ జీవనం సాగించడానికి ఎంతో కొంత అటు ఇటు అయినా పర్వాలేదు, ఉండొచ్చు. కానీ మెయిన్ ఫోకస్ ఎలా ఉండాలి? ఈ జీవ నా లైఫ్ లోకి కృష్ణ పంపితే వచ్చారు. సో కృష్ణ ఇచ్చారు ఈ జీవాన్ని. సో నా డ్యూటీ ఏంటి? ఈ జీవాన్ని మళ్ళీ నేను కృష్ణ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయాలి. సో యాజ్ ఎ పేరెంట్ గా మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మన చిల్డ్రన్ విషయంలో వాళ్ళకి భక్తి నేర్పించడం. సో మనం భక్తిని ఇచ్చాము అంటే వాళ్ళకి రేపు పొద్దున ఇవి ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పెద్ద మ్యాటర్ కాదు. మనకు అంటారనమాట ఏంటి అంటే బాగా తెలివిగల్ల ఒక బిడ్డకి మనం ఏమీ ఇవ్వకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆయన తన తెలివితో అన్ని సంపాదించుకోగలడు. అదే అసలు తెలివి లేని వాడికి కూడా ఎంత ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే దాని అర్థం ఏంటి? ఎంత ఇచ్చినా కూడా తెలివి లేదు కాబట్టి ఇచ్చిందంతా కూడా వేస్ట్ చేసుకుంటాడు అనమాట. సో మనము మన పిల్లలుగా మన లైఫ్ లోకి వచ్చిన ఒక జీవాకి మనం చేయాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే భక్తినివ్వాలి. ఒక భక్తిని ఇచ్చాము అంటే సున్నాలన్నిటి పక్కన ఒకటి చేర్చినట్లు అనమాట. సో అలా మనం భక్తినిచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన లైఫ్ లోకి వచ్చిన ఒక జీవాన్ని తిరిగి మళ్ళీ మనం భగవంతుని దగ్గరికి చేర్చడానికి ఒక మీడియం అవుతాం అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడు సంతోషిస్తాడు. ఒక రెస్పాన్సిబిలిటీ మన చేతిలో పెట్టినప్పుడు కృష్ణ, మనం దానికి కట్టుబడి మన ప్రయత్నం మనం చేశాము అంటే భగవంతుడు ప్లీజ్ అవుతారా అవ్వరా? కృష్ణ ప్లీజ్ అవుతారా అవ్వరా? కృష్ణుని ప్రేమ పొందుతాం. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎప్పుడైతే మన పిల్లలకి భక్తినిస్తామో మళ్ళీ లైఫ్ తీసుకోకుండా మనం చేయగలిగే ఒక బీజం అనేది వాళ్ళలో నాటామనుకోండి,
దెన్ వీఆర్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్ యాజ్ అ పేరెంట్ అనమాట. మనము ఒక తల్లిదండ్రులుగా అప్పుడు నిజంగా సక్సెస్ అనేది సాధించిన వాళ్ళం అవుతాం. ఇది కేవలం భక్తుల సాంగత్యంలోకి వస్తేనే తెలుసుకుంటాం. కానీ బయట ఉన్నంత వరకు ఏమంటారు, మన పిల్లలు ఎవరైనా ఇస్కాన్ కి కానీ, ఇప్పుడు మన మన పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ, చాలా మంది లైఫ్ లో చూస్తూ ఉంటాం, ఎవరైనా పిల్లలు ఇస్కాన్ కి కనెక్ట్ అయ్యి భక్తి గురించి తెలుసుకుంటున్నారంటే వాళ్ళు సంతోషపడడం మానేసి వర్రీ అవుతూ ఉంటారు. రేపు పొద్దున వీళ్ళ భవిష్యత్ ఎలా అవుతుంది, భక్తి భక్తి అని తిరుగుతున్నారు అని చెప్పి బాధపడతారనమాట. కానీ అది ఏంటంటే జస్ట్ మన ఒక దౌర్భాగ్యం అనమాట. ఏంటి అంటే పేరెంట్ గా వాళ్ళే ఇవ్వాలి భక్తి మనకి. సో భక్తినిచ్చి నీ మెయిన్ డ్యూటీ ఇది, భగవంతుని సేవ చేయడమే నీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మనం పేరెంట్ గా మనం చిల్డ్రన్ కి మనం తెలపాలి. సో అప్పుడే ఏమవుతుంది అంటే అహం బీజ ప్రదపిత, కృష్ణనే మనందరికీ మూలం అని చెప్పి చెప్తున్నారు కదా, అలాంటి కృష్ణ దగ్గరికి ఒక జీవాన్ని చేర్చిన వాళ్ళం అవుతాం అనమాట మనం. సో ఇవి అహం బీజ ప్రదపిత అని తెలుసుకోవడం వల్ల ఫస్ట్ ఏంటి అంటే కరుణ అనేది కలుగుతుంది. సో వేరే వాళ్ళతో మనము ఇబ్బందులు పడుతూ అంటే దెబ్బలాడుతూ గొడవలు చేస్తూ అలాగా వేరే జీవాలతో మనము ఉండమన్నమాట. సామరస్యంగా ఉండడానికి మనం మాక్సిమం ప్రయత్నం చేస్తాం. నేను శుద్ధ భక్తులు చూస్తాం ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళు ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే వాళ్ళు దీన్ని రియలైజ్ అవుతారు కాబట్టి, అందరికీ కూడా తండ్రి కృష్ణనే, నేను అందరితో కరెక్ట్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళు అలా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా సామరస్యంగా ఉండడం అంటే దాని అర్థం ఎంత తప్పులు చేసినా భరించమని కాదు. అధర్మం జరుగుతున్నప్పుడు తిరిగి పోరాడాలి, వాళ్ళని కరెక్ట్ మార్గంలో పెట్టాలి. అండ్ ఒక వేరే జీవాన్ని అంటే వేరే జంతు శరీరంలో ఉన్న జీవాన్ని కూడా చంపుకొని తినడం అనేది మహాపాపం. మన తోబుట్టుని చంపుకొని తినడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడం కదా. సో భగవంతుని యొక్క చిల్డ్రన్ అందరూ అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో వాళ్ళు ఆ జీవాలు కూడా యాజ్ ఇఫ్ మనతో పుట్టిన వాళ్ళిగా మనం భావిస్తాం అనమాట. సో అప్పుడు వాటికి ఏదో హాని కలిగించాలి, వాటిని ఇబ్బంది పెట్టి నా ఇంద్రియ తృప్తి కోసం, నా యొక్క టంగ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను అలా చేయకూడదు అన్న విషయం తెలుసుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన పేరెంట్స్ గా మనం పిల్లలకి చైల్డ్ బర్త్ ఇస్తున్నాం అనుకుంటున్నాం, అది కరెక్టే. కానీ ఆ బర్త్ లో కూడా ఆ సోల్, ఆ జీవాన్ని నింపింది ఎవరు అంటే కృష్ణనే అనమాట. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనకు అలా జీవాన్ని నింపి మనకు ఒక జీవిని మన లైఫ్ లో ఇచ్చారు కృష్ణ అంటే ఆ జీవికి మనం భక్తినిచ్చి తిరిగి మళ్ళీ మనం భగవంతుని వైపు చేర్చాము అంటే అదే మన పేరెంట్ గా మన సక్సెస్ఫుల్ అయినట్లు అనమాట. ఓకే, మనం 14.4 దీని గురించి తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఇవి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాతాజీ దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం ప్రొఫెసర్. మాతాజీ ఇప్పుడు ఈ భౌతిక జగంలో ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది. అయితే వేరు వేరు శరీరాలకు ఆత్మ వస్తూ ఉంటది ఒక్కొక్క జన్మలో. అది దేవుడు ఏంటంటే ఈ శరీరంలోకి పంపిస్తుండాలా, మన ఆత్మే అలాగే సెలెక్ట్ చేసుకొని వస్తుందా? ఆత్మ సెలెక్ట్ చేసుకోదు. ఆత్మ ఏవైతే పనులు చేస్తుందో వాటికి అనుగుణంగా మనకి భౌతిక జగత్తు అనేది నెక్స్ట్ ఏ బాడీలోకి పంపించాలి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. దాన్ని మనం దేవుడు ఏమంటాం అంటే కర్మచక్రం అంటాం. దేవుడే పంపిస్తారు. ఎగ్జాక్ట్లీ అంతే. దేవుడే అంటే దేవుడి ఆధీనంలోనే జరుగుతుంది అనమాట. ఈ కర్మ క్యాలిక్యులేషన్ అంతా కూడా భగవంతుని ఆధీనంలోనే జరుగుతుంది కాబట్టి దాని ప్రకారమే మనకి మన నెక్స్ట్ బాడీ ఏమవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. అందుకే భక్తి మనం భగవత్ ప్రసాదం తీసుకున్నా, భక్తి చేసిన, హరినామం చేసినా కూడా నెక్స్ట్ లైఫ్ ఖచ్చితంగా, ఒకవేళ అంటే మనం మంచి హై స్థాయిలోకి వెళ్ళిపోయాం భక్తిలో, శుద్ధ భక్తుల స్టేజ్కి వెళ్ళిపోయాము అంటే నెక్స్ట్ లైఫ్ ఉండదు. కానీ అలా కాదు, మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము, మనం భగవత్ ప్రసాదం తీసుకుందాం, భగవన్ నామం చెప్తున్నామంటే వీ కెన్ బి వెరీ ష్యూర్ దట్ నెక్స్ట్ లైఫ్ అనేది మనకి హ్యూమన్ లైఫే వస్తుంది. అండ్ ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫే కృష్ణ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అందులో అసలు అనుమానించాల్సిన అవసరమే లేదు ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మీరు అన్నారు కదా అధర్మము ఉన్న వాళ్ళని ఇట్లా మార్చాలి అట్లా అన్నారు కదా మాతాజీ. అంటే ఏ విధంగా మార్చాలి మాతాజీ? అంటే మన మాటల ద్వారానా, వాళ్ళకి చెప్పడం ద్వారానా, ఒకవేళ వినకపోతే అలాగేలాగా చేయొచ్చు మాతాజీ? అప్పుడు అంటే ఇప్పుడు కౌరవులు పాండవులు అంటే అప్పుడు క్షత్రియులు కాబట్టి వాళ్ళ మధ్య జరిగింది కదా పోరాటం. ఇప్పుడు కలియుగం కదా మాతాజీ, దానికి మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు కూడా మనకి వర్ణాలు ఉంటాయి మాతాజీ, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణ్యం ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనకి ఎవరైతే ఈ జనరల్ గా ఈ మిలిటరీ వైపు ఎవరైతే ఉండి
ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా జనరల్ గా ఏ టెండెన్సీ కలిగి ఉంటారు అంటే మనకి క్షత్రియ గుణం కలిగి ఉంటారన్నమాట. సో వాళ్ళు కూడా అధర్మం జరుగుతూ అమాయకమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు తిరిగి ఫైట్ చేస్తున్నారా లేదా? సో అది కూడా కరెక్టే మాతాజీ, అందులో తప్పు లేదనమాట. ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అమాయకమైన ప్రజల్ని చంపడానికి వస్తున్నారు అంటే, వాళ్ళ పైన పోరాడి వాళ్ళని చంపుతున్నాము అంటే దానికి కృష్ణ ఇది పాపం కింద లెక్క వేయరనమాట. సో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, దాన్ని వాళ్ళు నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. బట్ ఏంటి అంటే కలియుగం పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఏది ధర్మం ఏది అధర్మం కూడా తెలియనంత స్టేజ్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన లైఫ్ లో పోనీ అంత క్షత్రియ లాగా కాకుండా మన లైఫ్ లో మనం చేయాల్సింది ఏంటి అంటే వేరే వాళ్ళకి చెప్పి చూడడం. విన్నారా విన్నట్లు, లేదు అంటే మనం ఏదో కోప్పడి మనం ఏదో తిరగబడి వాళ్ళని మార్చలేం. కాబట్టి ఇంకా కృష్ణ అని చెప్పి నువ్వే చూసుకోవాలి అని ప్రేయర్ చేయడమే మాతాజీ. వాళ్ళకి దూరంగా మెయింటైన్ చేయడం, వాళ్ళు కరెక్ట్ గా లేరు, వాళ్ళ పద్ధతి కరెక్ట్ గా లేదు, చెప్పి చూసాను వినడం లేదు, ఇంకా రివర్స్ అవుతున్నారు. సో వీళ్ళతో వెళ్ళామనుకోండి మన భక్తి కూడా వెళ్ళిపోతుంది. ఆ భయం మనకు ఉంటుంది. కాబట్టి వీలైనంత వాళ్ళకి దూరంగా అవాయిడ్ చేస్తూ వాళ్ళకి దూరం పెడుతూ మన లైఫ్ అనేది మనం కొనసాగించాలి మాతాజీ. అంటే నేను అందరితో బ్రదర్లీ ఫీలింగ్ తో ఉండాలి, సో వాళ్ళు నాకు ఎలా చేసినా కూడా నేను దగ్గరగా ఉంటానని చెప్పి దగ్గరికి వెళ్ళమని కాదు దాని అర్థము. ఒకవేళ వాళ్ళు మనతో కరెక్ట్ గా లేరు అంటే మనం దూరం పెట్టచ్చు, దాంట్లో తప్పు లేదు. ఓకే, థ్యాంక్ యూ ఓకే మాతాజీ. మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, మనం క్లాస్ ఏం చేద్దాం అయితే. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू सो मच माताजी संप्रभु जी. हरे कृष्ण. Thank you so much, Mataji. Hare థ్యాంక్ Krishna. యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. Thank you, ప్రణామ్. Mataji. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. Pranam, Hari Bol. हरे कृष्ण.